హాయ్ అందరికి యూకేలో లివింగ్ కాస్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ ప్రకారం యూకే ఇన్ఫ్లేషన్ 2.6%కి తగ్గింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 15 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం ఇన్ఫ్లేషన్ రిడ్యూస్ అయింది. ఇది ఎకానమీకి ఒక పాజిటివ్ సైన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొత్త పీఎం రోల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫ్యూ డేస్లో ఇలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం వాళ్ళకి ఒక ఎంకరేజింగ్ సైన్. అంటే ప్రైసెస్ ఇమీడియట్గా తగ్గిపోయాయని కాదు, కానీ ప్రైస్ పెరిగే స్పీడ్ కొంచెం స్లో అయింది. ఫుడ్ ప్రైసెస్, ఫ్యూయల్ కాస్ట్ లో కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది. వార్ తర్వాత ఫ్యూయల్ కాస్ట్ చాలా పెరిగిపోయాయి కదా, అవి ఇప్పుడు కొంచెం తగ్గినట్టు నేనైతే సెన్స్ చేశాను. కానీ సూపర్ మార్కెట్స్ లో గ్రాసరీ బిల్స్ ఇంకా చాలా మందికి హైగానే కనిపిస్తున్నాయి. సమ్మర్ సీజన్ కాబట్టి క్లోత్స్, షూస్, హోమ్ ఐటమ్స్ కి చాలా దగ్గర ఆఫర్స్ అండ్ సేల్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. సమ్మర్ కదా, సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆఫర్స్ ని కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ ని చూస్ చేసుకోండి. ఇంకా హౌస్ కొనడానికి ప్లాన్ చేసిన వాళ్ళకైతే ఇన్ఫ్లేషన్ తగ్గడం ఒక పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. కానీ మార్టిగేజ్ డీల్స్ అండ్ మంత్లీ ఈఎంఐస్ చూసుకొని మీ డెసిషన్ ని తీసుకోండి. యూకేలో ఉంటున్న వాళ్ళకి ఈ అప్డేట్స్ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ గ్రాసరీ ఆర్ ఫ్యూయల్ ప్రైజెస్ లో మీరు డిఫరెన్స్ నోట్ చేశారా? చేస్తే కింద కామెంట్ చేయండి. బై బై.